హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇప్పటికే ఆయన రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి రైతుల ఖాతాలోకి రైతు భరోసాతో పాటు మరొక పథకానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. ఏ పథకం ద్వారా ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయి, ఎంత డబ్బులు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. ఇది లైక్ బటన్ కిందనే ఉంది, లైక్ చేసేయండి. లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఎన్నో పథకాల ద్వారా డబ్బులు విడుదల చేయాలని చూస్తున్నారన్నమాట. ఇప్పటికే ఆయన అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే రైతులందరికీ కూడా యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా సాయాన్ని అందించడం జరిగింది. దీంతో పాటు కూడా మనకి ఇప్పుడు అంటే గతంలో ఉన్నటువంటి రైతు బంధుని కొనసాగించడం జరిగింది. ఇప్పుడు యాసంగి సీజన్ అయితే ముగిసింది, వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే విడుదల చేయబోతున్నారు. దీంతో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా మనకు 4,000 రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నారనమాట. రెండు పథకాల డబ్బులను కూడా ఒకేసారి విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులకు ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే అందుతుందండి. రైతులకి డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ మరియు పీఎం కిసాన్ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. ఈ పీఎం కిసాన్ పెండింగ్ డబ్బులు జమ కావాలంటే. అంతేకాకుండా దీంతో పాటు కూడా రైతులందరికీ కూడా ఈ నెల 16 నుంచి కూడా రైతు రుణమాఫీ కింద మొదటి విడత దాదాపు ఒక్కో రైతుకు కూడా 66,000 రూపాయల వరకు కూడా మొదటి విడత రైతు రుణమాఫీని అయితే చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.